అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన. మీరు చూస్తున్నారు పొలిటికోస్ డివైన్ పాత్. ప్రస్తుతం మనం ఉన్నాము భరత్ నగర్లోని శ్రీ హరిహర క్షేత్ర దేవస్థానంలో. ఈ రోజు కాకుండా మే 28 నుంచి జూన్ 4 వరకు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అందులోనూ శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా ఈరోజు జరగనుంది. దీనికి సంబంధించిన 16వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి, ఈ రోజే కళ్యాణం జరిపించడానికి గల కారణాలేంటి, ఈ రోజు కనుక స్వామివారిని దర్శించుకుంటే మనస వాచ కర్మన ఆ స్వామి వాళ్ళతోనే ఉంటాడు ఈ రోజంతా అని చెప్పేసి గుడిలో పంతులు కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు క్లుప్తంగా పంతులు గారి మాటల్లో, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల మాటల్లో కూడా విని తరిద్దాం. గోవిందా 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 గోవిందా. అతిథి దేవో భవ యత్కించిదక్షరామిస్మే కృత్యామవిష్టానాం భగవద్భాగవతాచార్యాణాం మయా క్రియతే విజ్ఞాపనోధారేణ శ్రీగత భగవతో దేవదేవోత్తమ శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఆశ్రితపరిపాలకస్య పురుషోత్తమస్య అపారకారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఈశ్వర్య సౌందర్య మహోదధే శ్రియపదే పురుషోత్తమస్య జగత్కుటుంబిన జగద్రక్షణార్థం లీలగా అవతీర్ణస్య శ్రీభూమి నీలానాయికా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్యకృపయా ఏవం శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండే శ్రీ శ్రీమన్నారాయణ రామానుజీయర్ స్వామి వర్యైః అస్మదాచార్య వర్యైః శ్రీచరణ మంగళాశాసన పూర్వక పట్టణక్షేమార్థ ఉంటే అది శాస్త్రోక్తంగా పద్ధతిగా సతతం విశ్వక్షేనంతమాష్టగే. నమః ఇది నమస్కారం కుర్యాత్. ఆచార్యః సపవిత్రపాణిః దర్భేష్వాసీనో దర్భాంధారయమాణః త్రిప్రాణానాయమ్య. అమ్మ అందరూ కూడా ఈ మధ్య 2 వేళ్ళు బ్రొటన వేలు, ఈ మధ్య 2 వేళ్ళు బ్రొటన వేలు ఇలా ముక్కు పట్టుకోండమ్మా. ఎవరి ముక్కు వారే పట్టుకోవాలి. మా భర్త కదా అని చెప్పి గట్టిగా ముక్కు పట్టుకున్నారు, అలా చెయ్యొద్దు దయచేసి. ఈ ఎడమ చేతితో కుడి చేయి మోచేతిని అలా పట్టుకోండి. ఓంకారాన్ని మనస్సులో 5 సార్లు జపించండి. ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్వరం. అయ్యా వదిలేసేయండి, ఓం అనుకోండి.
విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య కామ మోక్ష చతుర్విధ సిద్ధ్యర్థం మమ వ్యాపారే వ్యవహారే రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయత సిద్ధ్యర్థం భగవత్ భాగవత ఆచార్య అనుగ్రహ సిద్ధ్యర్థం భగవత్ సేవా భాగవత సేవా బ్రాహ్మణ సేవా గో సేవా కర్తం యోగ్యత సిద్ధ్యర్థం విశేష షోడశ వెంకటేశ్వర బ్రహ్మోత్సవ అంగత్వేన సంపూర్ణ అలివేలు మహేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ కన్యాదావ్య తిరుకళ్యాణ మహోత్సవం అహం కరిష్యే. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ నాథ రక్షక గోవింద. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమదే విశ్వక్సేనాయ నమః. లలాటే దివ్య ఊర్ధ్వపుండ్రాన్ ధారయామి. పరివారాయ శ్రీమదే విశ్వక్సేనాయ నమః. సువర్ణ యజ్ఞోపవీతం సమర్పయామి. పరివారాయ శ్రీమదే విశ్వక్సేనాయ నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. పరివారాయ శ్రీమదే సేనాయ నమః. హరిద్రాచూర్ణం కుంకుమాది విశేష సుగంధ పరిమళ ద్రవ్యాణి సమర్పయామి. పరివారాయ శ్రీమదే విశ్వక్సేనాయ నమః. అధ పుష్పైః పూజయామి. శ్రీమదే విశ్వక్సేనాయ నమః నమః. ఇది నానావిధ పరిమళ తులసీ పూజాక్షతమాలికాన్ సమర్పయామి. బాజా కీర్తన సుపరిమళ ధూపమాఘ్రాపయామి. ఓం మూర్ధానందివాదిం పృథివ్యా వైశ్వానరమృతాయ జాతమగ్నిం కవిగో సమ్రాజమతిరంజనానామాసన్నాపాత్రం జనయంత దేవా. ప్రత్యక్ష దీపం సందర్శయామి ఉద్దీప్య ప్యస్య జాతవేదో భగ్నన్ మమ పశు జీవనం చ దిశో దశ. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్య వృద్ధ ప్రద్యుమ్న సంయుక్త భీమలోచన జన్మనే సూత్రవత్యా సమేతాయ విశ్వక్సేనాయ మంగళం. మంగళాశాసన పరే మదాచార్య పురోగమే సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్తుదాయాస్తు మంగళం. బాజా గట్టి మేళం యజ్ఞేన శక్తిమై జంతదేవా. తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్సుజంతే యత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాः. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ దర్శనాయ చ. విశ్వక్సేన ప్రసాదం భగవతః పాదమూలే సమర్ప్య గోవింద గోవింద. స్వయం శిరసి ధారయేత్ యమానస్య శిరసా గృహ్ణంతో. ఓం సహస్రపరమా దేవీ శతమూలా శతాంగులా చతుర్శతమేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘం యోః. భోల్ విశ్వక్సేన భగవానికి. హరిహర క్షేత్ర దేవస్థానములో విశేషంగా 16వ వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది. మీరంతా కూడా రావాలి అని అనగానే వెంటనే వారంతా సిద్ధపడతారు. వారు వచ్చే సమయానికి ఇక్కడంతా కూడా మనము సిద్ధం చేసుకొని అప్పుడు మనం ఆవాహన చేసుకుంటాం. ఈ యొక్క కార్యక్రమం అయ్యేంత వరకు మీ మాటలు ఏమీ రాకూడదు, కేవలం గోవింద నామస్మరణ తప్ప. అందరూ కూడా చెప్పాలి గోవింద గోవింద. ఓం మంగళ
అయ్యా అందరు చెప్పండి. సుదర్శన స్వామి ధ్యాన శ్లోకాన్ని పుణ్యాహవాదన కలశంలో సుదర్శన పెరుమాళ్ళని ఆవాహన చేసుకుంటాము. స్వామి వారి యొక్క కుడి చేతిలో విరాజమానంగా శోభాయమానంగా దేదీప్యమానంగా వెలుగుతూ నిత్యము స్వామికి రక్షణ కల్పిస్తూ మనందరికీ కూడా రక్షణ కలిగించేవాడు ఆ యొక్క చక్రరాజం శ్రీ సుదర్శనం. ఆ సుదర్శన చక్రాన్నే కలశంలోకి మనం ఆవాహన చేసుకుంటున్నాం. ఆ స్వామి యొక్క ధ్యాన శ్లోకాన్ని చెప్పండి అందరూ కూడా. సుదర్శన సుదర్శన మహాజ్వాల మహాజ్వాల కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ అజ్ఞాన అజ్ఞాన అంధస్యం అంధస్యం ఏ దేవా ఏ దేవా విష్ణో విష్ణోః మార్గం మార్గం ప్రదర్శయ దర్శయ పుణ్యాహవాచన కలశాధిష్ఠిత పరివారాయ శ్రీమదేశ్వరశనాయ నమః. ఇదావిధి అర్ఘ్యాద్యుపచారైః అభ్యర్చయేత్ ప్రత్యుత్యాయుధం మయూఖైః నభసి దినకృత ప్రాప్త సేవం ప్రభాభిః భూమౌ సౌమేరవేభిః దివి వరివసితం దీప్తిభిర్దేవధామ్నా భూయశ్చే భూతయేవ స్ఫురతు సకల దిగ్భ్రాంత సాంద్ర స్ఫులింగ చాక్రం జాగ్రత్ప్రతాప త్రిభువన విజయ వ్యగ్రముగ్రం మహస్తద పూర్ణే పూరై సుధానాం సుమహతిలస సోమబింబాలవాలే బాహాశాఖావర్ధ క్షితిగగనదివశ్చక్రరాజధ్రుమస్య జ్యోతిశ్చత్మా ప్రవాళ ప్రకటిత సుమలనం పాదోపక్షాళన శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూల సువర్ణ ఫల పుష్ప దక్షిణాన్ సమర్పయామి. మంగళమహనిరాంజన దీపో మంగళచక్రరాజాయ మహనీయ గుణాత్మనే పద్మనాభకరాంభోజ పరిష్కారాయ మంగళ మంగళాశాసనపరే విదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. బోల్ సుదర్శన భగవాన్ కి జై, బోల్ చక్రనాథ భగవాన్ కి జై. అనేన ఉపచార పూజయా ఆవాహిత పుణ్యాహవాచన కలశాధిష్ఠిత శ్రీ సుదర్శన స్వామి సుప్రీయతాత్ కుంభస్య చతుర్దక్ష చిత్రమూర్తివాన్ విన్యస్య తేషాం హస్తేషు ప్రాగావిక్రమేణ ఆపః గంధాః అక్షతాని పుష్పాః ఐశ్వర్యమస్తు స్వస్తి దర్భాపాంతో పవిత్రమస్తు భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాదయిష్యే వాచ్యతాం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతః కర్మ కరిష్యామి. భగవానేవ స్మరీయామ్య స్వరూపస్థితి ప్రవర్తి సుశేషితే కరసేన అనేనాత్మనా స్వార్థ స్వకృత్వావేన స్వీయ కళ్యాణతమా పాంచాన్యకేకగుండాత్మక వార్షిక బ్రహ్మోత్సవాంతర్గతానుష్ఠిత శ్రీదేవి భూదేవ్యా సహ శ్రీ వెంకటేశ్వర స్వామినః తిరుకళ్యాణ మహోత్సవారాధనేన అఖిల వర్జన వర్ధితానుతం స్వాత్మానం స్వయమేవ ప్రీతం కారయితుం ఉపక్రమతే. పవిత్రం ఓం వాసుదేవ పవిత్ర పవిత్రం తత్పాదోలకం పవిత్ర పుణ్యాహం భవంతో బ్రవంతో పుణ్యాహమస్తు పుణ్యాహమస్తు పుణ్యాహమస్తు. పదే త్రిపదే త్రిపదే చతుష్పద్య పదదేదహి పద్యతే నమస్తే తురీయాయ దర్శితాయ వదాయ పరో రజసే సావదో మా ఏషదా పరా ప్రకృతిః పరం బ్రహ్మ ఓం విపురవిష సర్వజ్ఞ సర్వేశ్వర సర్వదర్శీ సమర్థవిశేష్పాత్మః సమారాధయన్ నాదిరణంతః గీతదురిత భయక్రోధః దోషః నిరపదిష్టో భగవాన్ దీర్ఘాయురస్తు భగవాన్ వాసుదేవః కరోతి సుమనసః గోమనస్యమస్తు పానీయం భగవాన్ వాసుదేవః కరోతి అక్షతే రక్షతం చాస్తు అంకుశలం భగవాన్ వాసుదేవః కరోతి భగవాన్ వాసుదేవో వర్ధతా సంకర్షణో వర్ధత భగవాన్ ప్రద్యుమ్నో వర్ధతా భగవాన్ అనిరుద్ధో వర్ధత ఓం భగవాన్ పురుషో వర్ధతా భగవాన్ సత్యో వర్ధత ఓం భగవాన్ అచ్యుతో వర్ధతా భగవాన్ అనంతో వర్ధత ఓం భగవాన్ వాసుదేవ ప్రియత భగవాన్ సంకర్షణ ప్రియత ఓం భగవాన్ ప్రద్యుమ్న ప్రియత అనిరుద్ధ ప్రియత ఓం భగవాన్ పురుష ప్రియత భగవాన్ సత్య ప్రియత ఓం భగవాన్ అచ్యుత ప్రియత భగవాన్ అనంత ప్రియత ఓం భగవాన్ వాసుదేవ శాంతిరస్తు భగవాన్ సంకర్షణ శాంతిరస్తు ఓం భగవాన్ క్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి
शान्ति शान्तिः ओम पृथिवी शांता साग्निना शांता सामे शांता शुचिकं समयते अन्तरिक्षगो शान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगो शुचगो शमयत् जो शांता सादित्येन शांता सामे शांता शुचिकं समयते पृथिवी शान्तिरन्तरिक्षगो शान्तिर्द्यौः शान्तिर्दिशः शान्तिरवान्तरदिशाः शान्तिरग्निः शान्तिर्वायुः शान्तिः आदित्य शांतिश्चंद्रमा शांतिर्नक्षत्राणि शांतिरापः शान्तिरोषधयः शान्तिर् वनस्पतयः शान्तिर्गौः शान्तिर्जाः शान्तिरश्वः शान्ति पुरुषः शान्तिर्ब्रह्मः शान्तिर्ब्राह्मणः शान्ति शान्तिरेव शान्तिः शान्तिर्मेऽस्थ शान्तिः तयाहं सारी शान्त्या सर्वशान्त्यामख्यं द्विपदे चतुष्पदे च शान्तिं करोमि आभिर्गेर्भिर्यदतो नभो नमाप्याय हरिभोवर्धमानः स्तोत्रभ्यो महि गोत्रारुजासि भूयिष्ठबाजो दते स्याम ब्रह्म प्रवदस्मदन्न ओम शांति 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 साधकस्तान्तान्तर्धान् गृहीत्वा दानकृतो विन्यश्च साक्षादमृग्यपात्रं करगमा पार्श्वे विन्यश्च गोविन्द గోవింద నిజంగానే హిరణ్యం వచ్చేసింది తుభ్యమహో సంప్రదదే పుణ్యాహవారిణ కళ్యాణ సంభారాదిముశ్చ ప్రోక్షగేద్ గోవింద కళ్యాణ ఘట్టంలో పుణ్యాహవాచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆ పుణ్యాహజలం చేత కళ్యాణమూర్తులను కళ్యాణానికి కోసం ఏర్పాటు చేసుకునే సంభారాలు వస్తువులన్నిటి మీద కూడా తీర్థం ప్రోక్షణ చేస్తూ ఉన్నారు బాజా మంగళవాద్యం येन देवाः पवित्रेण आत्मानं पुनस्ते सदा गोविन्द पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामगो हिरण्मय तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रसुनीति सहमा पुनातो सोमस्वस्त्या वरुण समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जयन्त्या पुनातु मित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा स्मरेत् पुण्डरीकाक्षं सभाख्याभ्यन्तरश्रुति जय श्रीमन्नारायण జయ జయ శ్రీమన్నారాయణ ఇంకాస్త గట్టిగా అనగలమేమో ప్రయత్నం చేయండి కంకణ ధారణ యుద్ధం దయచేసి ఆ యుద్ధాన్ని యుద్ధంలా కాకుండా ప్రశాంతమైనటువంటి కార్యక్రమంగా నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాం ముందుగా అయ్యవారికి తర్వాత కర్తలకి తర్వాత అందరికీ కూడా వస్తుంది దయచేసి ఇది అయ్యేంత వరకు కూడా లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని रक्षासूत्र कौतिकाधिष्ठदेवताभ्यो नमः यज्ञोपवीताधिष्ठदेवताभ्यो नमः विष्णोर्गमतेऽप्यभिमन्त्र्या ॐ विष्णोर्नकं वीर्याणि प्रवोचं यः पार्थिवानि विभमेरजागोधे योऽस्कभायदुत्तरगो सदस्तं विचक्र मानस्ते दोरुगाय నారాయణ నిజంగా అన్నారా లేదా అని చెప్పి కనుక్కొని తెచ్చుకునేవాళ్ళు అవును కదండి మరి ఇప్పుడు డాడ్స్ యువర్ అల్లుడ్స్ మమ్మీస్ యువర్ కోడల్స్ అని ఇంటి ముందుకు వచ్చి చెప్పి పరిచయం చేసేంత వరకు కూడా కోడలెవరో అల్లుడెవరో కుదిరో తెలియకుండా అయిపోయినటువంటి ఒక సంప్రదాయానికి మనం చేరుకున్నాం కానీ అలా కాకుండా భగవంతుడు ఈనాటికి ఎప్పుడు శాస్త్రం పుట్టిందో మనకు తెలియదు అవునా శాస్త్రానికి పుట్టుక అనేది లేదు అది పుట్టినప్పటి నుంచి ఎన్నో యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు కలియుగం వరకు కూడా స్వామి కళ్యాణాన్ని జరిపిస్తే ఖచ్చితంగా గోత్ర ప్రవరలు చెప్పిన తర్వాతనే కళ్యాణం చేయాలి అది నియమం దానికే ప్రవర ఉచ్చారణ అని చెప్పి చెప్పుకున్నాం మనము ప్రతిసారి కూడా తెలుసుకుంటూ ఉంటాం ఎన్నిసార్లు చేసినా ఎక్కడ చేసినా ఎప్పుడు చేసినా ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించాలి రూల్స్ పెట్టేవాడు ఆయనే
దాన్ని బ్రేక్ కూడా చేసే అధికారం ఆయనకు ఉంది. కానీ దాన్ని అతను తీసుకోలేదు. నేను పెట్టిన రూల్ అయినా నేను దానికి అగైనిస్ట్ గా ఉండను. నా కళ్యాణం చేసేటప్పుడు కూడా ఈ నియమాన్ని పాటించాలి అని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. రామ కళ్యాణం చేస్తే రాముల వారి ప్రవర, కృష్ణ కళ్యాణం చేస్తే శ్రీకృష్ణ పెరుమాళ్ళ ప్రవర, శ్రీనివాస స్వామి కళ్యాణం చేస్తే వారి యొక్క ప్రవర. ఖచ్చితంగా ఏ కళ్యాణం చేసినా గోత్రనామాలు చెబుతారు. అది ఎందుకంటే ఒక పని చెప్పి చేయించాలి అని అంటే ముందు వచ్చి ఉండాలి. అవునా? ఇంటికి వచ్చిన కొత్త కోడలికి అత్తగారు వచ్చి అమ్మ పాయసం చేయిపో వెళ్ళు అని అంటే తను పాపము మంచిది బుద్ధిమంతురాలు అయ్యి ఉంటే చేస్తుంది. ఒకవేళ రాకపోయి ఉంటే అత్తయ్య మీరు చెప్పరా నాకు రాదు అని అన్నప్పుడు అత్తగారికి పాయసం చేయడం వచ్చి ఉండాలా వద్దా? వస్తేనే కదా చెప్పేది. ఏమో కోడలా నాకు కూడా రాదు, స్విగ్గీ జొమాటోలాట పాయసం ఆర్డర్ పెట్టేస్తారట. అందుకే ఆర్డర్ వేసి అత్తగారులు పోయి ఆర్డర్లు వేసే కోడళ్ళు వచ్చారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు, అటు స్విగ్గీ జొమాటోలకు ఇటు అత్తామామలకు. కాబట్టి అలాంటి మనం ఏదైనా పని చెబుతున్నాము అంటే వచ్చి ఉండాలి, ఆ పని చేసి ఉండాలి. అప్పుడే చెప్పే అధికారం మనకు ఉంటుంది. భగవంతుడు కూడా అంతే నాయన. అలాంటి యొక్క విపరీత చర్యలకు విపరీత చేష్టలకు పోకుండా సంప్రదాయంగా ఎవరి కులస్తులు ఎవరి గోత్రస్తులు వాళ్ళ యొక్క సంప్రదాయానుసారంగా వాళ్లకు ఈడు జోడు తగ్గట్టుగా పెద్దలు మెచ్చిన మన కుటుంబంలో వారు అందరూ మెచ్చిన సంబంధాన్ని చూసుకోవాలి, చేసుకోవాలి నాయన అని స్వామి మనకు చెప్పి ఆయన కూడా పాటిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి యొక్క గోత్ర ప్రవలు చెప్పుకోవాలి అని అంటే వివాహాగారమేత్య అర్ఘ్యవాద్యాజమనీయం దత్వా ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం త్రీణపదావతిక్రమే విష్ణుగోపాదాభ్యః ధర్మాని ధారయన్ ఓలాపఃపునంద పృథివీం పృథివీ భూతాపునాధుమా బ్రహ్మణస్పతిర్బ్రహ్మ భూతా పునాతు మాం తదంగరక్షాసూత్రాన్ని చ బంధగేత్. కళ్యాణ ఘట్టంలో మొదటగా స్వామి వారికి కంకణ ధారణ స్వామి అందరికీ కూడా చూపిస్తారు. అందరూ కూడా చూసి తాకిన భావన చేసుకొని ఆ కంకణ ధారణ చేసేటటువంటి ఒక ఘట్టాన్ని విశేషంగా భక్తి శ్రద్ధలతో దర్శించుకుందాం. స్వామివారు చూపిస్తారు, చక్కగా సేవించుకుందాం. గోవింద గోవింద గోవింద. ఓం విశ్వేత్తా వేదవనేజ ప్రవాచ్యాగాజ కథమగవన్నింద్రదే ఆరావతౌగత్పరదంభృతాం వస్వవావృణ శరభాగరుషిబంధవే బృహత్సామక్షత్రవృద్ధవృష్టిగం దృష్టభోజశుభితముగ్రవీరో స్తోమేన ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదమ్మావేన సగరేణ రక్షా. బాజా సర్వత్ర గోవింద కీర్తనం గోవింద గోవింద. బాజా గట్టి మేళ గోవింద గోవింద. ఓం యజ్ఞ పవిత్ర యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతధారణ ముహూర్త శుభముహూర్తోస్తు. ఓం యజ్ఞోపవేద పరమం పవిత్రం ప్రజాపతిర్యత్సహజంబురస్తాద్ ఆయుష్యమగ్ర్యం మృదవంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. గోవింద గోవింద. పునరాచమ్య వృణేత్వమిచతుగౌరాన్ శ్రీ వైష్ణవ బ్రాహ్మణ భాగవతోత్తమాన్ ప్రేషయిత్వా బ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేదశాఖాధ్యాయనే అచ్యుతవర బ్రహ్మణే ఆదినారాయణాయ అజంత్య దివ్యాద్భుత నిత్యయవ్వన స్వభావలావణ్య మయామృతోదధగే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కళంక స్వరూపాయ సుర అసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్తత్రాణపరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతారస్కే
బాజా గట్టి మేళం గోవిందా. గోవింద కళ్యాణం అయిపోయే వరకు నా చేయి చూస్తుండాలి. భాగ్యము విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా. నుండి సత్యాది విధులలో వేదం బైనది విష్ణు కథా. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం బైనది విష్ణు కథా. నాదించి నీదే నారదాదులచే నాదించి నీదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా వెనుబలమిదివో విష్ణు కథా వినరో భాగ్యము విష్ణు కథా. కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బలితలవాపిన పాదము తలకగ గగనము తల్లిన పాదము తలకగ గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన. రాయబారోత్సవాన్ని చేసుకున్నాం. కళ్యాణం అని అనగానే ఇన్ని వందల మంది ఏం చేశారు కానీ రాయబారోత్సవానికి కనీసం ఇందులో 10% కూడా రాలేదు. నిజంగా చాలా బాధగా ఉంది. కానీ ఎందుకయ్యా అని అంటే అలాంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా అనుగ్రహించి మనల్ని రక్షించడానికి ఆ స్వామివారు అర్చామూర్తిగా సరిగ్గా 16 సంవత్సరాల క్రితం ఇదే భరత్ నగర్ కాలనీలో ఆ యొక్క పాదాన్ని మోపారు. ఎలాంటి పాదం అది అంటే సాక్షాత్తు బలిచక్రవర్తిని అనగదొక్కినటువంటి పాదము, ఎంతో మంది రాక్షసులను సంహరించినటువంటి పాదము. కొసాదిత్యానాం అమృతస్య నాభిః ప్రణవోచించకృతశేజనాగమాగామనాగ పిబోతురగం తృణాం విదగలకంఠ కూజితకేకీకృతకేకారవముఖరీకృతసారధరధరుషండే అతుల విమలకమలకలధైరగలవచ్ఛాయావృతదేశే దివ్య సింహాసురాపరిస్థితకేంద్రరాజ చతుర్దశ వర్ణవర్ణగలగమన్నికో సమభూమౌ మధ్యరేఖాయాః భూప్రతిష్ఠసహస్రయోజనోన్నతస్య ద్వాత్రింశదాసహస్రయోజనోన్నతస్య రామార్యాస్వాచార్యవర్గే వశిష్ఠ భృగుబులస్య బులః కృతమరే. అందరూ కూడా చెప్పండి. మయా సహ దశ దశ పూర్వేశ దశ దశ అపరేశ మధ్వంశ్యానాం పితॄణాం నరకాత్ ఉత్తీర్ణ శాశ్వత పరమపద లోక ప్రాప్త్యర్థం మమ
మమ అనాది అనాది అవిద్య అవిద్య వాసనయ వాసనయ ప్రవర్తమానే ప్రవర్తమానే అస్మిన్ అస్మిన్ సంసార చక్రే సంసార చక్రే విచిత్రాభిః విచిత్రాదిభిః కర్మగతిభిః కర్మగతిభిః చిత్ సాయుజ్య సారూప్య సారోప్య ప్రాప్తి ద్వారా ప్రాప్తి ద్వారా శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ కైంకర్య రూపం వెంకటేశ్వర స్వామినః స్వామినః షోడశ వార్షిక షోడశ వార్షిక బ్రహ్మోత్సవ విశేష శుభ సమయేన శ్రీదేవి శ్రీదేవి భూదేవ్యాః భూదేవ్యాః శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర స్వామినః స్వామినః కన్యాదానం కన్యాదానో అహం అహం కరిష్యే కరిష్యే కన్యాదాన సమయేన కన్యాదాన సమయేన గోదాన గోదాన భూదాన భూదాన హిరణ్యదాన హిరణ్యదాన సాలగ్ర అమ్మవార్లతో పాటుగా అయ్యవారికి సమర్పించాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మీరు గమనించాలి, మీరు ఇచ్చేటటువంటి యొక్క దక్షిణ ఆలయం యొక్క అభివృద్ధికే తప్ప స్వప్రయోజనాలకి కాదు. ఇది గమనించండి. అమ్మవార్లకి దానం చేస్తున్నట్టుగా భావించి స్వామి మీ దగ్గరికి వస్తారు. ఆ యొక్క భవానీ పదే భూతిర్భూషణ జాల కంచగమన భూతేశ్వర భూరుహ దంపత్య స్థిరకాల భోగమదలి లక్ష్మీకరం మంగళ సావధాన సమూహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీలక్ష్మీ కమలాలయ వసుమతే రామ జగద్రక్షిణి కళ్యాణి సకలేశ్వరే సరసిజ భాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరే విమలని నారాయణే స్త్రీ సతే పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గరుడాచలే జనగిరౌ సింహాచలే మందిరే వైకుంఠే కనకాచలే యతిగిరౌ నారాయణాఖ్యాచలే లోకాలోకమహాచలే చ నిషధౌ పుణ్యాచలే స్వాశ్రయః పాయాన్నో భగవాన్ పురాణ పురుషః కుర్యాత్ సదా మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సుచంద్రతార ఫల అనుకూల శుభశోభన సర్వే గ్రహా శుభ ఏకాదశస్థాన వరదాది ముహూర్త సుప్రసన్నా వరదా భవంతు. సావధాన సుముహూర్త సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీ కళ్యాణ ఘట్టంలో సుముహూర్తము జీలకర్ర బెల్లము అమ్మవారు స్వామివారికి స్వామివారు అమ్మవార్లకి కూడా జీలకర్ర బెల్లాలు ధరింపజేస్తూ ఉన్నారు. చక్కగా సేవించుకుందాం. గట్టి వేళం గట్టిగా గోవింద నామ స్మరణ గోవింద. ఓం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతేన బృహస్పతి ధ్రువంతగింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం భారగతాం ధ్రువ గోవింద గోవింద. ధ్రువం ధ్రువేణ హవిషాస్మే దేవాః ధ్రువంద అయం చ బ్రహ్మణస్పతి ధ్రువాద్య ధ్రువా పృథివీ ధ్రువం విష్ణు ధ్రువం జగమే ధ్రువాః పర్వతాగిరే ధ్రువో రాజా విజాభయం యైవైతమాప్యభిష్టాః పర్వత ఇవావిజాజలిః ఇంద్రైరేః ధ్రువస్తిష్ఠా ఏ రాష్ట్రముదారయ అభితిష్ఠితం యదః అతరే సంతు శత్రవః ఇంద్రయవృత్రహాదిష్ట
अपः क्षेत्राय सञ्जगन् इन्द्रगेण वधेधरत प्रबन्धुवेनाभिषा तस्मै देवादिब्रवन् अयं च ब्रह्मणस्पतिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने वेङ्कटनाथाय श्रीजगन्नाथाय मङ्गलो कल्याणरमण गोविन्द वेङ्कटाद्रीश गोविन्द हरिहर क्षेत्रवास गोविन्द हरिहर क्षेत्रवास गोविन्द जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण मित्रांच प्रदर्शयेत् पद्माकलहारमित्रांच दर्शयेत् धावति उपचारैः अभ्यर्चयेत् हस्तयोः अर्घ्यं वः ओम स्वधायै नमः ओम सुधायै नमः ओम धन्यायै नमः ओम हिरण्मय्यै नमः ओम लक्ष्मीयै नमः ओम अमृतायै नमः दीप्तायै नमः ओम लोकशोकविनाशिन्यै नमः धर्मनिलयायै नमः ओम करुणायै नमः लोकमात्रे नमः ओम पद्मप्रियायै नमः पद्महस्तायै नमः ओम पद्माक्षै नमः सुन्दर्यै नमः ओम पद्मोद्भवायै नमः पद्ममुख्यै नमः ओम पद्मनाभप्रियायै नमः ओम रमायै नमः ओम पद्ममालाधरायै नमः देव्यै नमः ओम पद्मिन्यै नमः ओम पद्मगन्धिन्यै नमः ओम पुण्यगन्धायै नमः सुप्रसन्नायै नमः ओम प्रसादाभमुख्यै नमः प्रभायै नमः ओम चन्द्रवदनायै नमः चन्द्रायै नमः ओम चन्द्रसहोदर्यै नमः चतुर्भुजायै नमः ओम चन्द्ररूपायै नमः निरायै नमः ओम इन्दुशीतलायै नमः आह्लादनन्यै नमः ओम तुष्टगे नमः ओम लक्ष्म्यै नमः ओम दारिद्र्यनाशिन्यै नमः शिवायै नमः ओम प्रीतिपुष्करण्यै नमः ओम शान्तायै नमः ओम सत्यै नमः ओम शुक्लमाल्याम्बरायै नमः ओम श्रियै नमः ओम भास्कर्यै नमः ओम बिल्वलयायै नमः ओम वरारोहायै नमः ओम यशस्विन्यै नमः ओम वसुन्धरायै नमः ओम रारा క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జక్కవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలివేణి తురుమునకు నిలువమాణిక్యముల నీరాజనం నిలువమాణిక్యముల నీరాజనం 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 నీరాజనన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 ఆ కంఠసీమను అలంకరించబోతున్నాయి మంగళసూత్రాలు బాగా కట్టి మేడం గోవిందా మాంగళ్యం తంతునానేన
లోకరక్షణ హేతునా కంఠే బద్ధాని శుభగే సహదేవ శరదాం శతం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బద్ధాని శుభగే. గట్టిగా చప్పట్లు. గోవింద 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 మాంగళ్యదంతురాణేన లోకరక్షణేన కంఠే బద్ధాని శుభగే సహదేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్త అస్తు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేని పెండ్లి కూతురు. పెరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు పేరంటాండ్ల పెట్టినే పెద్ద తొరు గట్టిగా వెంకటపతి కౌగిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరళి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు. కీర్తిం ప్రజాందతో నానార్ప அடுத்தப்பாரிதி வைத்து கோளாரி மாதவன் கோவிந்தன் என்பானோர்
వారి మాటల్లో కూడా విందాం. అమ్మ నమస్తే, మీరు ఎక్కడి నుంచి అమ్మా? భరత్ నగర్ నుండి ఇక్కడే. ఓకే, అంటే ఎన్నో సంవత్సరాలుగా ఈ టెంపుల్ మీరు చూసుంటారు. చూసామండి. సో ఏ దేవుడు కొలువై ఉన్నాడమ్మా ఇక్కడ? అన్ని దేవుళ్ళు ఉన్నారండి. ఇగో రాముల వారు ఉన్నారు, ఈశ్వరుడు ఉన్నారు, సాయిబాబా, ఇంక వెంకటరమణమూర్తి, వీళ్ళందరూ బాగా ఆంజనేయ స్వామి, ఇంకా అందరూ బాగానే. అంటే 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అని అన్నారు. అంటే వెంకటేశ్వర స్వామికి పెట్టి 16 ఏళ్ళు అయింది. అవునండి, అవునండి. ఓకే. అవును, చాలా ప్రసిద్ధి అయింది. వెంకటేశ్వర పెట్టి చాలా ప్రసిద్ధిగా బాగా ఆ పంతులు గారు కూడా ఆయన వచ్చిన దగ్గర ఇంకా చాలా బాగా నడుస్తుంది. చాలా బాగా. ఓకే. మా- అంటే మీరు అంటే పుట్టి పెరిగినంత మేము ఇక్కడ 30 years నుండి ఇక్కడే ఉంటున్నాం అందరం. సో ఈ రోజు స్వామివారి కళ్యాణం చూసాక ఏమనిపించింది? ఎలా? చాలా బాగా అనిపించిందండి. మరి ప్రతి సంవత్సరం ఇక్కడే మేము అదే పార్టిసిపేట్ చేస్తుంటాము మేము కూడా. అంతే. అంటే కొత్తగా ఏమన్నా చూసారా అమ్మ ప్రతి సంవత్సరానికి? కానీ ఈ ఇయర్ నాగిరెడ్డి గారు వచ్చారు కదండి, చాలా పాపులర్ అయింది, చాలా డెవలప్ చేస్తున్నారు నాగిరెడ్డి గారు. ఆయనకి చాలా ధన్యవాదాలండి. ఆయనకి మీ ఇంతకు ముందు ఇది ఏం లేదు, ఆయన వచ్చిన దగ్గర నుండి చాలా బాగా, ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్ అవుతుంది. కానీ ఆ గుడి మాత్రం ఈ సంవత్సరం ఇవన్నీ చాలా బాగా చేస్తారు. మా వారు లాయర్ అండి. అంతే. ఇంకా బాగా, ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు బట్టి చూస్తాం, ఇప్పుడైతే ఇంకా బాగా డెవలప్ అవుతుంది. అంతే, ఇంతకుముందు అంత లేదు, ఇప్పుడు బాగా నాగిరెడ్డి గారి దయ వల్ల ఇలాగే చేసుకుంటారు. ఇంకా అవునండి. అమ్మ మీ పేరు? మహాలక్ష్మి. ఓకే, ఇక్కడే ఉంటారా మీరు కూడా? మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ గుడికి తరచు వస్తుంటారా? వస్తూ ఉంటాము, వారంలో 2-3 సార్లైనా వస్తాం. అవునా? మీకు ఇష్ట దైవం ఎవరు? మాకు ఇష్ట దేవుడు మాకు కమ్మి స్వామి, ఇంటి దేవుడు. ఓకే. ఆ, సో ఈ రోజు స్వామివారి కళ్యాణానికి వచ్చారు. బాగా అనిపిస్తుంది, మంచిగా ఉంది, బాగా ఉంది ఇక్కడ, అరేంజ్మెంట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఓకే. అంటే ఈ రోజు ఎండ గాని వర్షం గాని ఏం ఏం సో లేదు, ఎటువంటి బాగా పని చల్లగా ఉంది, వాతావరణం బాగుంది ఓకే. అసలు. అంటే ఈ గుడి గురించి ప్రత్యేకత ఏంటి అంటే ఏం చెప్తారమ్మా? మేము కొత్తగా వచ్చినాము, పెద్దగా అంటే మాకు తెలియదు. ఎక్కడ ఉండేవారమ్మా? మేము జైంట్ కాలేజ్ కల్లా అక్కడ ఉండాం మేము ఇంతకుముందు. ఓకే. సో ఇక్కడ కొత్తగా వచ్చారు. ఇక్కడ వచ్చి నెల అయింది. అంతేనా? అంతే అండి. నెల రోజుల్లో మీరు వారానికి 2-3 సార్లు మా ఆయన అయితే రోజు వస్తానే ఉంటాడు. నా పేరు మహాలక్ష్మి. ఓకే. మహాలక్ష్మి Recent- మహాలక్ష్మి గారు. ఆ. ఎక్కడి నుంచి అమ్మా మీరు? మేము బేగం బజార్ నుంచి వచ్చామండి. ఓకే. అంటే ఈ రోజు ఇక్కడ తెలిసి వచ్చారా? తెలిసే వచ్చాము. 6 months నుంచి ఇక్కడ నాకు రావడం జరుగుతుందన్నమాట. ఓకే. అయితే ఇక అక్కడ పంతులు గారు దర్శనం మంచిగా, మాటలు ఆయన అసలు పంతులు గారు చాలా అంటే చాలా మంచిగా చెప్తారనమాట. ప్రతి మాట వివరించి చెప్తారనమాట, ఏ విషయమైనా కానీ. ఇంకా గుడి గురించి అంటేనేమో అందరి భక్తులు సమానంగా చూస్తారు, అందరితోని చాలా గౌరవంగా మాట్లాడతారు. ఇంకా అక్కడ సన్నిధి ఇక్కడ వస్తే అసలు మనసు ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాదు నాకైతే. అసలు నేను పొద్దున్న నుంచి ఏం తినలేదు తెలుసా, టీ తాగేసి వచ్చిన ఇక్కడ. అంత బాగుంటుంది అనమాట, ఇక్కడ చాలా బాగుంది రావడం. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అసలు అందరు చాలా మర్యాదగా, చాలా పంతులు అయితే చాలా మంచిగా ఇది చేస్తారండి. ఓకే. అంటే ఇది 16వ వార్షికోత్సవం. 16వ వార్షికోత్సవం. అవునండి. జనరల్గా మీరు వస్తూ ఉంటారు కాబట్టి ఏమైనా డిఫరెన్స్ చూసారా ఈ ఏడాది? ఈ ఏడాది అంటే నేను 6 months నుంచి వచ్చానండి. చాలా బాగుందన్నమాట. అసలు ఆయన అయ్యవారు అయితే చాలా అంటే చాలా గౌరవంగా, అందరు ప్రతి ఒక్కరితో, చిన్న పెద్ద అని తేడా, ప్రతి ఒక్కరితో చాలా గౌరవంగా మాట్లాడతారు. ఈ రోజు స్వామివారి కళ్యాణం ఎంత కన్నుల పండుగగా జరిగిందో మనం అందరం కూడా చూసాము. అందుకు కారకులైనటువంటి అర్చకులు కానీ, పూజారులు కానివ్వండి, చాలా మంది ఉంటుంటారు. దానికోసం ప్రతి నిమిషం కూడా పాటుపడుతూ ఉంటారు. ఆ స్వామివారి కరుణాకృపాలు అందరికీ కలగాలని వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతుంటారు. మరి ఈ రోజు ఒక గొప్పతనం ఏంటో వారి మాటలో కూడా వినే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఒక పూజారి ఉన్నారు, ఆయన్ని కూడా కలుసుకుందాం. నమస్తే స్వామి. ముందుగా మీ అందరికీ కూడా బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. అంటే ఈ రోజనే కాకుండా జనరల్గా ప్రతి సాటర్డే కూడా ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అని చెప్పేసి విన్నాం. ముఖ్యంగా మీకు చాలా మంచి పేరుంది, ఏ భక్తురాలను అడిగినా కూడా స్వామివారు మంచిగా అభిషేకం చేస్తారు, ఏది అడిగినా చెప్తారు అన్నట్టుగా అంటున్నారు. సో ఈ గుడి యొక్క గొప్పతనం గురించి చెప్పండి. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క హరిహర క్షేత్ర దేవస్థానం ఈ యొక్క ఆలయానికి దగ్గరగా 35 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు హనుమంతుడు. ముందుగా హనుమంతుల వారు ఇక్కడికి వేంచేసి ఉన్నారు. తర్వాత రాముల వారి ఆలయం, అలాగనే హనుమంతుడు, తర్వాత శివాలయము, తర్వాత ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఈ జనులందరి యొక్క యోగక్షేమాలని అనుసరించి ఎంతో విశేషంగా ఈ కాలనీ పెద్దవాళ్ళందరూ కూడాను ఇది 16 సంవత్సరాల క్రితం ఉత్తరా నక్షత్రాన్ని పురస్కరించుకుని యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతే అని అన్నట్టుగా ఏ యొక్క ఈ కలియుగంలోని అధర్మ మార్గం అనేది చాలామంది అనుసరిస్తూ ఉన్నారు కనుక ధర్మ రక్షణ కోసం ఆ స్వామివారే ఊహించి ఉన్నారేమో ఈ ప్రదేశానికి నేను వచ్చి ఈ జనాలను ఉద్ధరించాలని
ఎవరి మనస్సులోనో దూరి ఈ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం జరిగింది. దానికి తోడుగా ప్రభుత్వం యొక్క సహకారం కూడా జరిగి ఈరోజు ఇంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా ఆ యొక్క స్వామివారు ఇట్లాంటి ఉత్సవాలని మనతోనే చేయించుకుంటూనే ఉన్నారు. అయితే ఈ స్వామివారు లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామివారు. ఇక్కడ యంత్ర ప్రతిష్టాపన జియర్ స్వామివారి యొక్క చేతుల మీదుగా జరిగింది కనుక ఎవరైతే ఏ యొక్క భక్తులైతే నమ్మకంతో ఇక్కడికి వచ్చి చక్కగా ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క ఆరాధన అర్చనలో భాగంగా వారి యొక్క పూజలు చేయించుకుంటారో వారి యొక్క కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి. అందుకే దీనిని హరిహర క్షేత్రం అని అన్నారు. కేవలం విష్ణుమూర్తే కాకుండా అటు హరుడు ఇటు హరి ఇద్దరు కూడా విరాజిల్లినటువంటి క్షేత్రంగా ఇది 16 సంవత్సరాలు పెట్టి విరాజిల్లుతూ ఉన్నది. అంటే స్వామి ప్రతి ఒక్క గుడిలో ఈ గుడికి వెళ్తే మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే పలానా పూజలు చేయండి, లేకపోతే ఒక మొక్కు మొక్కోండి, కట్టండి, ఇవన్నీ అంటే జనరల్గా చెప్తూ ఉంటారు కదా. ఈ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ స్వామివారికి ఏమన్నా అప్పించుకోవాలి అని చెప్పి చెప్తుంటారు. వస్త్రాలు కానివ్వండి, లేకపోతే పొడి బియ్యం కానివ్వండి, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. మరి ఈ స్వామికి ఏమి ఇవ్వచ్చండి? మనం ఇష్టపూర్వకంగా ఏదైనా మొక్కుకొని నెరవేరిన తర్వాత స్వామికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఇది స్వామివారు అలంకార ప్రియుడు కనుక స్వామివారికి తన కోరిక నెరవేరిన తర్వాత పూలంగి సేవ చేసినట్లయితే తప్పనిసరిగా వారికి ఆ పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది దక్కుతుందమ్మా. ఈ యొక్క చాలామంది భక్తులు ఈ యొక్క స్వామివారికి పూలంగి సేవతోనే తన యొక్క కోరికలని నెరవేర్చుకుంటూ ఉంటారు. అదే ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు పెళ్లిలో చాలా వరకు 2-3 గంటల వరకు స్వామివారి కళ్యాణం జరిగింది. స్వాములందరూ అన్నట్టుగా ఈ రోజులో పెళ్ళిళ్ళు ఇన్స్టంట్గా అయిపోవాలి, త్వరగా అయిపోవాలి అని చెప్తుంటారు. అంటే స్వామివారిదే కాకుండా సామాన్యులమైన మనం కూడా ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 2-3 గంటలు అటువంటివి ఉంటాయండి. తప్పనిసరిగా అమ్మ, వాస్తవానికి మన హిందూ సాంప్రదాయం అనేది చాలా గొప్పది. అందుకోసమనే ఒక హిందువు ఏ దేశానికి వెళ్ళినా ఆ మనిషి యొక్క గొప్పతనం కాకుండా తాను సాధించినటువంటి తన దేశం సాధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలకే ఎక్కువ విలువ దొరుకుతుంది. అందులో భాగంగా ఈ వివాహ ప్రక్రియ అనేది చాలా ప్రధానం. మనం దైవం నుండి చాలామంది తెలుసుకుంటూ ఉంటారు. ఏవైనా ఒక మంచి విషయాలు తెలుసుకోవాలని అంటే ఇది ఆలయాలకి వేంచేస్తేనే చాలా విషయాలు తెలుసుకుంటారు. ఇక్కడ ఇన్ని వేల మంది ఈరోజు వచ్చారు కనుకనే వారికి మా వంతుగా అసలు ప్రక్రియ అనేది ఇలా ఉంటుంది, ఇలా చేయడం ద్వారానే వాళ్ళు అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని కలిగి ఉంటారని చెప్పి తెలియజేయడం ద్వారా ఇక్కడ చాలామంది ఉన్నారు. వారు కూడా ఆ యొక్క కార్యక్రమాలలోని ఇది ఇలా ఉండదు, మనం తప్పనిసరిగా ఆ యొక్క ముహూర్తానికి ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి వారు తెలియచేయాలనే ఉద్దేశ్యంతోనే ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణాన్ని ఇంతసేపు చేశాము. అలాగే ఆ విషయాన్ని కూడా మేము మా ఆచార్యుల ద్వారా తెలియజేయడం జరిగిందమ్మా. ఈ సమాజంలో మార్పు కావాలనే మాకు ప్రధానమైనటువంటి ధ్యేయంగా మేము భావిస్తున్నాం. అంటే ప్రతి ఘట్టం కూడా మీరు చాలా వివరాత్మకంగా ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేయాలి అన్న దాని వెనుకున్న కథ కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి సామాన్యులు కానివ్వండి, సామాన్యుల భక్తులకు కానివ్వండి, గుడికి వచ్చామా, మొక్కామా, వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఆ స్వామి యొక్క చరిత్ర కూడా తెలియాలంటే ఇంకా ఏ రకంగా మీరు ఎటువంటివి చేస్తున్నారు? మేము సోషల్ మీడియా ద్వారా కూడా ఈ మధ్య అందరికీ కూడా తెలియజేస్తున్నామమ్మా. పలానా భరత్ నగర్లో హరిహర క్షేత్ర దేవస్థానానికి వేంచేసి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు కొన్ని నెలల క్రితము మనం దత్తాత్రేయ వారిని కూడా మనము త్రిమూర్తి స్వరూపులుగా భావించి ప్రతిష్ఠించడం జరిగింది కనుక నాగదోషాలు పోవడానికి ఇక్కడ నాగప్రతిష్టలు లాంటివి విశేషమైన కార్యక్రమాలు చేస్తాము. కనుక ఇలా అర్చనలకు వచ్చినప్పుడు కేవలం అర్చనలు మాత్రమే చేయకుండా వారికి ఇట్లాంటి వైశిష్ట్యమైనటువంటి కార్యక్రమాల గురించి కూడా మేము వివరిస్తూ ఉన్నాం. ఇది ఆది మాత్రమే అని అనుకుంటున్నాము. ఇది ఇక్కడ ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంతటి గరుత్మంతుడు కూడా ఒక పదము వేయలేంది, ఒక అడుగు వేయలేంది, ఏది కూడా సాధించలేడు. ఇలాగ మేము కూడా ఇక్కడ నుండి ఇలాంటి కార్యక్రమాలలో మేము తెలియజేయడం ద్వారా అది వారిలో అందరిలోని కూడా ఆ జాగృతి అనేది కలిగి వారు అది సాధిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. ఓకే, ఇప్పుడు ఉన్న ఏర్పాట్లు కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా కావాలి అనుకుంటే ఎటువంటివి కావాలనుకుంటారు? వాస్తవానికి ఇది చాలా మంచి సెంటర్లో ఉన్నటువంటి ఒక ఆలయం అమ్మా. దీనికి కాస్త ఆర్థికమైనటువంటి సహాయం ఎవరైనా ప్రభుత్వం నుండి కానీ లేదా భక్తుల దగ్గర నుండి కానీ మాకు పొందగలిగినట్లయితే మేము దీన్ని అనతి కాలంలోనే మా యొక్క చైర్మన్ గారు కానీ లేదంటే ప్రభుత్వం దగ్గర మా యొక్క సతీష్ గారు అంటే మాకు కార్యనిర్వహణాధికారి కానీ వారు చాలా సపోర్టివ్గా ఉన్నారు మాకు. అంటే ఏది చేసినా సరే మేము ముందు ఉంటాము అనేటటువంటి ఒక అభయం మాకు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఇన్స్పిరేషన్తోనే మేము ఇంకా దీనిని తొందరలోనే అంటే వచ్చే సంవత్సరం కల్లా మేము సాధించాల్సినటువంటివన్నీ కూడా సాధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళ ద్వారా మేము 4 విషయాలు పంచుకోవడం ద్వారా ఇది ప్రపంచానికి తెలిసి ఎక్కడెక్కడి నుండైనా వచ్చి మాకు ఆ సేవ చేసుకునేటువంటి అవకాశం కలుగుతుందని భావిస్తున్నామమ్మా. తప్పనిసరిగా అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. అది మీ ద్వారా జరగాలని కూడా మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. సంతోషం.
సో విన్నాం కదండి, జనరల్గా పూజారి గారి మాటల్లోనే మనము రోజు గుడికి వస్తుంటాం, కాసేపు గుడిలో ఉండాలి అని అనుకుంటాం, మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఏదో గుడికి వచ్చామా, మొక్కామా, వెళ్ళిపోవామా అన్నట్టు కాకుండా ఈ గుడిలో ఉన్న ప్రతిష్ట ఏంటి, వాటి చరిత్ర ఏంటో కూడా తెలుసుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినా ఈ గుడికి వెళ్ళండి అని మనం ఒక అడ్వైస్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇప్పటికే చాలా మందికి ఈ గుడి గురించి తెలిసింది, ఇంకాస్త మందికి కూడా తెలియాలి అంటే సోషల్ అవేర్నెస్ ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఒక ఆలయం అనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయ చరిత్రను కూడా తెలుసుకుందాము, గుడిలోకి వెళ్దాము, స్వామివారి కరుణాకృపలకు మనం అందరం కూడా ప్రార్థులం అవుదాం. సో ఇప్పటివరకు అయితే భక్తులతో మాట్లాడము, జనరల్గా పూజారితో కూడా మాట్లాడాము. ఇప్పుడు చైర్మన్ గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒక 2 మాటలు మాట్లాడేద్దాం. సార్, జనరల్గా ఇంతమందిని ఒకటే చోట చూడడం, అది కూడా స్వామివారి కళ్యాణం రోజు ఇంతమందిని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మీరు కూడా చాలా కష్టపడి ఉంటారు ఇంతమందిలో ఏకం చేయడానికి. సో దాని వెనకాల ఉన్న కృషి ఏంటి? ఏం లేదమ్మా, గత 40 సంవత్సరాల నుంచి ఇది ఒక టెంపుల్ ఆవరణ హరిహర క్షేత్రం. అందులో 16వ సంవత్సరం వార్షికోత్సవం వెంకటేశ్వర స్వామి వారిది. సో ఈసారి మేము ప్రత్యేకంగా మా ఈఓ గారు డిపార్ట్మెంట్ తరఫు నుంచి గతంలో మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక వెరైటీగా చేయాలనే ఆలోచనతోనే కాలనీలు సుమారుగా ఒక 1000 మందికి ప్రతి ఇంటికి ఒక ఇన్విటేషన్ కార్డు పెళ్లికి పంపినట్లు పంపినాం. సో అందరి సహకారం తీసుకున్నాం. మాకు ప్రభుత్వం నుంచి అలాగే అధికారుల నుంచి మంచి సపోర్ట్ ఉంది. మరీ ముఖ్యంగా పంతులు, భగవంతునికి భక్తుడికి అనుసంధానం అనే వ్యక్తి మనకు కనిపించే దైవం అయితే పూజారులే. సో వాళ్ళు మంచిగా ఉన్నారు కాబట్టి భక్తులు ఆకర్షితులు అవుతారు. ఎక్కడైనా పూజారులే, ఇప్పుడు మనపై దేవుడు ఎక్కడో మనకు తెలియదు, కానీ పూజారే మనకు కనిపించే దేవుడు కాబట్టి సో వాళ్ళు బాగా చేస్తున్నారు. సో అందరు సపోర్ట్ ఉంది. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, అందరూ ప్రత్యక్షంగా వచ్చినారు. చాలా ఆనందం ఉంది నాకు ఈ సంవత్సరం. అంటే దేవుడు మన కోసం వెయిట్ చేయకూడదు, మనమే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటారు. మీరు పత్రికలు ఇచ్చి అందరినీ పిలిచారు కాబట్టి ఇంటింటికి వెళ్ళి, సో భక్తుల రెస్పాన్స్ ఎలా అనిపించిందండి మీరు వెళ్ళి పిలిచినప్పుడు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. 40 సంవత్సరాలు మాకు ఇటువంటి ఆహ్వానం అందలేదు. ఏదో పేపర్లో పాంప్లెంట్ పంపించేవారు, కానీ ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మీరు కార్డు ఇచ్చారు కాబట్టి మాకు తప్పకుండా వస్తాం. ఒక 2-3 గంటలు అటైనా ఇటైనా వెయిట్ చేస్తాం అనే మీరే చూశారు క్రౌడ్ ఎట్లా ఉందో. సో చాలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే భక్తులు హ్యాపీగా ఉన్నప్పుడే భక్తి హ్యాపీగా ఉంటుంది, దేవుడు హ్యాపీగా ఉంటాడు, పూజారులు హ్యాపీగా ఉంటారు. మేము అలాంటి కమిటీలు కూడా సంతోషంగా ముందుకు వస్తాం. కొన్ని ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు కదా స్వామి. సో ఈ టెంపుల్కి ప్రత్యేక రోజులు కానీ ప్రత్యేక పూజలు కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? డెఫినెట్లీ ఇప్పుడు వార్షికోత్సవం ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అట్లనే ధనుర్మాస పూజలు కూడా బాగా చేస్తాం మేము ఇక్కడ. అట్లనే శివాలయంలో, ఎందుకంటే మాకు హరిహర క్షేత్రం, సో ఆ పేర్లోనే ఉంది, హరిహరుడు ఇక్కడ ఉన్నాడు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మధ్యన మేము విష్ణు, ఈశ్వర, బ్రహ్మ అన్నట్టు మాకు దత్తాత్రేయ స్వామిని కూడా మేము ఇక్కడ నిలుపుకున్నాం. సో వారు కూడా ఇక్కడ వచ్చారు మేము వచ్చిన తర్వాత. సో కాలనీ ప్రజలందరూ ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు, మన కాలనీలో అందరు దేవుళ్ళు ఉన్నారని చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీకు కూడా అందరికీ ధన్యవాదాలు. మా కాలనీ తరఫు నుంచి, మా అర్చకుల తరఫు నుంచి, మా ఈవో గారి తరఫు నుంచి మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సంవత్సరం మాకు 30 మంది సేవ చేయడానికి మా మిత్రురాలు మా సుజాత ఏర్పాటు చేసింది, ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇంతమంది వచ్చారు, మీకు ధన్యవాదాలు. భోజనం చేసి పోవాలి. చాలా బాగా జరిగిందండి. లక్ష్మీదేవి భరత్ నగర్ చాలా బాగా అనిపిస్తుందండి. బాగా డెవలప్ అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా కావాలి, ఇంకా బాగుంది. చాలా బాగా అనిపించింది. వస్తూ ఉంటాము. ఈరోజు పాటలు చాలా బాగా వాడినారు, ఎవరు వాడినారు, చాలా బాగున్నాయి. ఇక్కడంటే కార్తీక మాసాలు బాగా జరుగుతాయి, అన్ని పండుగలు బాగా చేస్తారు. ఉత్సవాలు జరుగుతాయి, బాగా జరుగుతాయి. ఓవరాల్ గా అంటే అంత తెలియదు. 25 years మేము వచ్చి అప్పటి నుంచి ఉంది. 25 years నుంచి తెలుసు. గుడి పక్కలోనే ఉంటాం మేము. తక్కువే ఉన్నారు, ఇప్పుడు బాగా ఎక్కువైనారు. వెంకటేశ్వర గుడి కట్టిన తర్వాత బాగా శనివారం అట్లా ఎక్కువ బాగా జరుగుతుంది. ఆ శనివారాలు, సోమవారాలు ఒక శివాలయం గుళ్ళకి ఎక్కువ వస్తారు. శనివారం అయితే జనాలు చాలా మంది వస్తారు. వెంకటేశ్వర గుళ్ళ పూజారి బాగా చేస్తారు. ఎంతమంది వచ్చినా ఇసుకోడు, నిదానంగా అందరికి అర్థం చేస్తాడు.
హాలిడేస్ అయిపోయాయా? కాలే ఇంకా కాలేదు, ఇంకా ఉన్నాయి హాలిడేస్. దేవుళ్ళు ఏమని మొక్కుకున్నావు? పెద్దగా డాక్టర్ కావాలని. పెద్దగా అయ్యాక డాక్టర్ అవ్వాలని కోరుకున్నావా? నీ పేరు? మై నేమ్ ఇస్ దీక్షిత్, విచ్ క్లాస్? 4th class, నెక్స్ట్ ఫ్రమ్ 5th. విచ్ స్కూల్? స్వర్ణాంజలి హై స్కూల్. ఓకే, ఏమని మొక్కుకున్నావు దేవుడిని ఈరోజు? ఈరోజా ఈరోజు దేవుణ్ణి నేను ఆర్మీ కావాలని అనుకుంటున్నా పెద్దయిన తర్వాత. ఎందుకు అంత ఇష్టం ఆర్మీ సోల్జర్ అవ్వాలి? ఆర్మీ అంటే ఇంకా ఇండియాని కాపాడేది, వేరే వేరే కంట్రీస్ని కాపాడేది కదా. అదర్ సోల్జర్స్ వేరే వాళ్ళని ఎవరు విత్ అదర్స్ని ఇంకా హెల్ప్ అడుగుతారు కదా. హెల్ప్ అడిగేటప్పుడు వాళ్ళు ఇంకా ఆర్మీ సోల్జర్ కావాలి కదా. నీకు ఎవరు ఇన్స్పిరేషన్? అంటే ఆర్మీలోకి వెళ్ళాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? అదే అయితే మా మామ కూడా ఆర్మీయే. ఓకే, మా మామ ఆర్మీ అని నేను కూడా వెళ్ళాను. నువ్వు మరి బాగా ఆడతావా స్పోర్ట్స్? అది బాగా ఆడతావా? రన్నింగ్ లాంగ్ జంపులు అన్నీ వేస్తావా? రన్నింగ్ రేస్. సూపర్. నా మ్యారేజ్ అయ్యి యాక్చువల్లీ 8 years నుంచి మా ఇల్లు ఇక్కడే. సో నేను అక్కడ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు హిమాయత్నగర్ టెంపుల్ వెళ్ళేదాన్ని. సో అదే అనుకున్నాను, పెళ్ళి అయిపోయాక అలా ఇలా దూరం అయిపోతాడేమో అనుకున్నాను. బట్ నా లక్కీ ఏంటంటే నా ఇంటి ముందే ఉన్నాడు దేవుడు. సో ఎవ్రీ టైం నేను ఎవ్రీ డే అలా వస్తూ ఉంటాను, అలా ఇలా చూసుకుంటూ వెళ్తూనే ఉంటాను. సో నా అదృష్టం యాక్చువల్గా ఇంత దగ్గర దొరికింది గుడి. అండ్ ఇక్కడ అయ్యవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు. సో ఇది మా ఇంట్లో పెళ్ళిలాగా ఉంది మాకు. థ్యాంక్ యూ. నాకు వెంకటేశ్వర స్వామిని ఇంకా శివుని బాగా నమ్ముతాను. ఇద్దరు ఉన్నారు గుడిలో, ఇద్దరు ఉన్నారు. అదే దూరం అయిపోతారేమో అనుకున్నాం కానీ దగ్గరే వచ్చారు. అదే అదృష్టం. ఈరోజు భరత్ నగర్లో జరిగేటువంటి స్వామివారి కళ్యాణం ఏదైతే ఉందో అది కన్నుల పండగగా జరిగింది. అండ్ ఆల్సో మనతో పాటు ఉన్నారు బండ రమేష్ గారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాం. అంటే అసలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమానికి వస్తూ ఉంటారా? స్వామివారి కళ్యాణం తిలకించారా లేదా అన్నది ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, స్వామివారి కరుణాకృప మీ పైన ఉందని నిరూపించుకున్నారు మరోసారి. సో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందమ్మా. హరిహర కళాక్షేత్రం, భరత్నగర్ కాలనీ, కుకట్పల్లి నియోజకవర్గం, ఈ ఆలయ ట్రస్టీ చైర్మన్ నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో వారి బృందం చేత ప్రతి కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా ఇక్కడ నిర్వహించబడుతోంది. వారు చైర్మన్ అయినప్పటి నుంచి కూడా ఈ హరిహర కళాక్షేత్రానికి ఒక మంచి వన్నె తెచ్చే విధంగా ప్రతి కార్యక్రమం తీసుకుని ఈ మధ్య ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠింపు చేసుకోవడం కూడా జరిగింది వారి చేతుల మీదుగా. వారికి ఇక్కడ ఉన్న పూజారులు కానీ, ఈవో గారు కానీ అందరి సహకారంతో ఈ గుడిని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కొన్ని లక్షలు పెట్టి ఇక్కడ కాంక్రీట్ కార్యక్రమం కూడా వారు తీసుకుని మరి బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఈ కాంపౌండ్ వాళ్ళు ఒరిగిపోయి ఉంటే వాటికి కూడా గవర్నమెంట్ నుంచి మేము ఫండ్ కావాలని చెప్పి అడిగాం. కనీసం 50 లక్షల పైచిలకు మరి ఫండ్ శాంక్షన్ అయ్యే విధానంగా కూడా మేము చర్యలు తీసుకున్నాం. అంటే మీరు ఇందాక స్వామి గారు కూడా అన్నారు, మీరు కూడా అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి. ఆల్రెడీ దాని ప్రపోజల్ పంపించేసాం, ప్రపోజల్ కూడా ఓకే అయింది. సో ఈ మంత్రి గారి నుంచి శాంక్షన్ తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం నుంచి, తప్పకుండా అది కూడా జరుగుతుంది. ఇక్కడ భక్తుల అభిష్టం మేరకు ఇక్కడ బ్రహ్మాండంగా హరిహరులు అంటే మరి ఇటు విష్ణుమూర్తి అటు శివాలయం కలిసి ఉండటం అనేది చాలా గొప్ప ఇది వరం. ఇక్కడ కొలువు తీరన్నటువంటి హరిహరులు ఈ ప్రాంతాన్ని అంతటినీ సుభిక్షంగా చూడాలని, మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాలని, దానికి ఆ 7 కొండల వారు అమ్మవార్లు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా కాబట్టి అందరూ ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉంటుంటారు. ఈ బిజీ షెడ్యూల్లో కూడా మీరు ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. సో ఎలా కూడా అమ్మ పొద్దున్నుంచి మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న అన్ని డివిజన్లో కూడా జెండా వందన కార్యక్రమం చేసుకుని అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుని మరి ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలందరికీ వివరించడం కూడా జరిగింది. ఇంకా కూడా మరి ఎక్కడైనా ల్యాప్సెస్ ఉంటే అన్నీ సరి చేసుకుని రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సుభిక్షంగా నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి హరిహరులు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరిని కూడా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఆలయానికి సంబంధించి కూడా ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ ఉంటే వాలంటీర్స్ ఖచ్చితంగా వర్క్ చేస్తారండి. సో ప్రతి టెంపుల్లో వాలంటీర్స్ ఉంటారు. అలాగే ఈ రోజు మనం వచ్చినటువంటి టెంపుల్లో కూడా వాలంటీర్స్ ఎంతో కష్టపడి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి అందిస్తూనే ఉన్నారు. వారి సేవలు కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. లైక్ ఎన్ని ఇయర్స్గా వీళ్ళు ఇలా సర్వీస్ చేస్తున్నారు, వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం.
హలో అండి, మీ పేరు? పుష్పలత, నేను ఏజీ కాలనీ నుంచి వచ్చాను. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్గా సర్వీస్లో ఉన్నారండి ఇట్లా? 8 years నుంచి. 8 ఇయర్స్ నుంచి చేస్తారు. అంటే ఎవ్రీ టెంపుల్కి వెళ్తుంటారా, పర్టికులర్గా ఈ టెంపుల్ అయినా? అంటే మాది శ్రీవారి సేవా గ్రూప్. మా టీం లీడర్ పేరు సరస్వతి. ఓకే. తను గ్రూప్లో పెడుతుంది అనమాట. ఎక్కడ సేవ ఉంటే అక్కడ పెడుతుంది, అక్కడికి వెళ్తాం. ఓకే, సో దీనివల్ల అంటే మీకు మనస్సుకి బాగా అనిపించి చేస్తారా, ఆరల్స్ ఇంకేదైనా? అంతే ఓకే, అంతే ఓన్లీ ఫ్రీ సర్వీస్, అంతే. నోట్ విత్ ఎనీ డొనేషన్? ఏం లేదు, ఓన్లీ ఫ్రీ సర్వీస్. ఓకే, అంటే ఇప్పటి వరకు ఇలా 8 ఇయర్స్గా ఉన్నారు కాబట్టి ది మోస్ట్ మెమొరబుల్ ఈవెంట్ ఏదైనా ఉందా అండి? ఏ ఈవెంట్కి వెళ్తే అది మెమొరబులే కదా, అంతే కదా. దేన్ని తక్కువ చేయలేము, దేన్ని ఎక్కువ చేయలేము. ఓకే, సో అన్ని మూమెంట్స్ ఆర్ ద బెస్ట్ మూమెంట్స్ అంటారు. ఓకే అమ్మ, మీ పేరు? వెంకటమ్మ. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్గా చేస్తున్నారు? 5 సంవత్సరాల నుంచి వస్తాం. 5 ఇయర్స్గా చేస్తున్నారు. ఓకే, అంటే చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళందరినీ మీరు చూసుంటారు, సో అందరినీ కాక పట్టేశారా దేవుడు? ఓకే, స్పెషల్గా ఏదైనా కోరుకుందామో మనసులో ఇది కావాలి అని? మా పిల్లల భవిష్యత్తు ఏమో సంతోషం. ప్రతి తల్లికి పిల్లల అంతే భవిష్యత్తు. అంతే. ఈరోజు స్వామివారి కళ్యాణం చూసారా? చూసామండి, ఫస్ట్ వచ్చినాం మేము. ఓకే, ఎలా అనిపించింది అమ్మ? చాలా ఇక్కడ మంచిగా spend అనిపించింది, చేయడం? మంచిగా అనిపించింది. అంటే మీ చేతులతో ఇంతమందికి లైక్ సేవ చేయడం, అది కూడా ఫ్రీగా, మజ్జిగ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇలా మీరు సర్వీస్ చేస్తున్నారు కాబట్టి అసలు మీకు ఎలా అనిపించింది అమ్మ, ఈ ఫీల్డ్ లోకి రావాలి, ఇలా హెల్ప్ చేయాలని ఎలా అనిపించింది? ఇంకా రావాలి, ఇలాగే చేయాలనిపించింది. ఒక అంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా, ఇలా నేను వాళ్ళని చూసి నేర్చుకున్నాను అని? ముందు మా మేడము తీసుకెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు మాకు ఇలా చేయాలి అనిపించింది, ఓకే. అట్లనే మేము పాల్గొన్నాం. ఓకే, అంటే ఈ రోజులో మనకి ఏదైనా వస్తేనే తిరిగి ఇవ్వాలి అన్నట్టు ఆశించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటిది మీరు ఫ్రీగా చేస్తున్నారు కాబట్టి, సో మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా? మా ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. వెళ్ళిరండి, మీ ఎక్కడ సేవ్ ఉంటే అక్కడ వెళ్ళిరండి అని చెప్తారు. మా పిల్లలైనా మా ఇంట్లో అయినా అందరు చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ. సో అమ్మ, మీ పేరు? నా పేరు మణిజ్యోతి అండి. మేము విజయనగర్ నుంచి వచ్చాము. ఓకే, సో ఎన్ని ఇయర్స్ అవుతుందమ్మా? నేను ఈ మధ్యనే జాయిన్ ఈ అయ్యాను. మధ్యనే. సో వీళ్ళందరూ సీనియర్స్, మీరు జూనియర్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది మీ సీనియర్స్? చాలా మంచిగా ఉందండి. నాకు ఇంకా రావాలనిపిస్తుంది సేవలకు అదిని. చాలా మనస్ఫూర్తిగా చేసిన ఒక పాయింట్ ఏంటమ్మా? అలా ఏం లేదండి, ఇక అందరూ ఉంటున్నారు కదా, మంచిగా దేవుడిని చూస్తున్నాము, అన్ని తెలుసుకుంటున్నాము అలా. ఓకే, చాలా మంచి మెమోరీస్ ఇవన్నీ అంటారు. అంతే. ఈ మధ్యలోనే వచ్చాను అంటున్నారు. చేయాలనిపిస్తుందండి. ఓకే, అంటే ఇప్పటికి ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఉంటారమ్మా ఇలా? నేను ఇక్కడికి వచ్చి 3వదండి. ఈ మధ్యన థర్డ్ టెంపుల్ అండి. ఫస్ట్ గణపతి గుడికి వెళ్ళామండి, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. తర్వాత మంకాళమ్మ గుడికి వెళ్ళాం సికింద్రాబాద్. ఇప్పుడు ఈ గుడికి వచ్చాను. సూపర్. సో మీరు కోరుకున్నట్టుగా ఫ్యూచర్ లో ఇంకా చాలా టెంపుల్స్కి వెళ్ళి సర్వీస్ చేయాలండి. చాలా టెంపుల్స్కి వెళ్ళాలని ఉంది ఇంకా. మంచిది. అమ్మ సరోజమ్మ, వి ఆర్ ద బెస్ట్ వాలంటీర్. ఇప్పటికీ మీ గురించి చాలా తెలుసు మాకు. ఇంకా ప్రత్యేకంగా ఇలాంటి టెంపుల్స్కి మీరు వాలంటీర్గా వెళ్ళినప్పుడు మీ నుంచి ఏమైనా కావాలి అని చెప్పడానికి ఏమన్నా ఉందా? అంటే మీ గ్రూప్లో ఇలాంటి ఒక ఇష్యూ ఉంది, మాకు ఇది సార్ట్ అవుట్ అవ్వాలి అనుకునేటిది ఏమన్నా? డెఫినెట్గా ఉందండి. భరత్ నగర్లో ఈరోజు వెంకటేశ్వర కళ్యాణం ఉందని మాకు ఇన్వైట్ చేసిన చైర్మన్ గారికి, ఈఓ గారికి మొదలు ధన్యవాదాలండి. మాకు ఇటువంటి సేవ కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇటువంటి సేవలు అందించిన మా లీడర్ గారు ఉన్నారండి, సరస్వతి గారు అనేసి. ఆవిడ మాకు ఎట్లా అంటే అసలు మనం చెప్పుకోలేని ఇదన్నమాట. ఎక్కడ సేవలున్నా మాకు పంపించేస్తారండి. పాపం ఆవిడ కూడా తిరుగుతూ ఉంటారు సేవలకి, మాకు కూడా సేవలు అందిస్తారు. దాని ఒక గుడి అని కాదు, ఏ గుడికి చెప్పినా వెళ్తాం, ఎటువంటి సేవలన్నా చేస్తామండి. అదే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ వెళ్ళమని చెప్తే కూడా అందరం వెళ్తామండి. మాకు అసలు టైర్డ్నెస్ అనేదే ఉండదు. అదే అడగబోతున్నా, అసలు ఈ ఏజ్ లో కూడా ఇంత ఫాస్ట్ గా చురుగ్గా పనిచేస్తుంది. లేదు, అస్సలు మాకు టైర్డ్నెస్ లేదండి. ఆవిడ చెప్పగానే మేము యాక్సెప్ట్ చేయగానే ఆవిడ కూడా సంతోషపడతారు. కానీ ఇవాళ ఆవిడ ఒంట్లో బాగాలేని రాని పరిస్థితి, చాలా బాధపడ్డారు. ఆవిడ కూడా చాలా సేవలు చేస్తారండి. మాకు ఇటువంటి సేవ అందించినందుకు ఆమెకు ఫస్ట్ ధన్యవాదాలండి. ఈరోజు ఇక్కడ సేవ అందించిన వాళ్ళకి, వీళ్ళకి కూడా, కమిటీ వాళ్ళకి కూడా ధన్యవాదాలండి. మీరు ఇంతగా వచ్చి మీ టీవీ ద్వారా మమ్మల్ని చేసినందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి వాలంటీర్స్ అందరూ ఒక దగ్గర వర్క్ చేసేటప్పుడు జనరల్గానే ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీకు అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఇలా వాలంటీర్స్కి ఏమన్నా కావాలి అని అనుకుంటున్నారా? ఆర్ ఎల్స్ మీ గ్రూప్ ఎవరైతే ఉన్నారో హెడ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఏమన్నా కోరుకుంటే? ఎక్స్పెక్టేషన్స్ అండి, మాకు సేవనే, మేము ఎటువంటి ఎక్స్పెక్టేషన్ చేయమండి. మాకు దేవుని సేవ దొరకడమే చాలా ధన్యము. అటువంటి పుణ్యము అది.
అటువంటిది మేము దేనికి ఎక్స్పెక్ట్ చేయను. ఎటువంటి సేవలైనా మా లీడర్ గారు సరస్వతి గారు చెప్తే మేము చాలా సంతోషంగా చేస్తామండి. మేము పైసలు కానీ ఎటువంటి ఆశించమండి. మీరు ఎన్ని ఇయర్స్గా ఉన్నారమ్మా ఇట్లా? నేను 2-3 ఇయర్స్గా ఉన్నానండి. కానీ ఇవాళ రాలేకపోయాను, చాలా బాధపడుతున్నారు సరస్వతి గారు. షీఈస్ ద మెయిన్, రియలీ షీఈస్ హ్యాట్స్ అప్ టు హర్. మాకు ఇంతమందికి మాకు సేవలు అందిస్తున్నారంటే ఇక్కడ గుడి అని లోకల్ కాదండి, డిస్ట్రిక్ట్ నుండి కూడా వస్తారు ఆవిడికి. ఎక్కడ గుడిలో సేవ ఉంది అని ఆవిడ చెప్తే, మెసేజ్ పెడితే మాత్రము అందరూ అటెండ్ అవుతామండి. ఇది మా డ్రెస్ కోడ్ అండి. ఈ డ్రెస్ కోడ్ వలన మాకు చాలా మంచిది అనిపిస్తుంది అండి. ఎక్కడ వెళ్ళినా మాకు తృప్తి ఉంటుంది, అందరూ మాకు రెస్పెక్ట్ ఇస్తారండి. చాలా మంచిగా అనిపిస్తుంది మాకు, చాలా మంచిగా అనిపిస్తుంది. అదే మేము మా లీడర్ గారికే ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము. ఇటువంటి డెఫినెట్లీ క్రెడిట్ గోస్ టు హర్ ఓన్లీ. ఇటువంటి మాకు సేవలు అందించాలి కదండి. ఆవిడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆవిడ రాని పరిస్థితుల్లో మాకు చెప్తారు, మేమందరము సంతోషంగా పాల్గొంటామండి. ఎటువంటి సేవలైనా ఇది కాదు అది కాదు అనేది కాదండి, గుడికి వచ్చాక వాళ్ళు ఏం చెప్తే ఆ పనులన్నీ చేస్తామండి. ఆ సేవలోనే మాకు తృప్తి ఉంటుందండి. అదే మాకు కావాలండి, దైవ సన్నిధం మాకు కావాలా. ఇంతమంది సేవ చేస్తున్నారు కాబట్టి దేవుడు దయ కూడా మీ పైన ఉంటుంది. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? లవణ్య. మీరు ఎన్ని ఏళ్ళుగా చేస్తున్నారు ఇట్లా సర్వీస్? నేను 5 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి. సూపర్ సీనియర్ అయితే మీరు. ఓకే, అంటే ఇన్ని 5 ఇయర్స్ నుంచి మీరు చేస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళి ఉంటారు, ఎంతో మందికి ఫ్రీగా సర్వీస్ చేసి ఉంటారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అమ్మా, షేర్ చేసుకోగలరా? అంటే పలానా చోటు వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపించింది అనమాట. మంచిగా హ్యాపీ సార్. తిరుపతి 2 సార్లు అయింది, సిటీకి 2 సార్లు అయింది. సో 1 సెకండ్ టు ప్లే మళ్ళీ వెళ్తాలని ప్లాన్ ఉంది మాకు. ఓకే, పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళిపోయారు మీరు డైరెక్ట్గా, తిరుపతి, షిరిడి. పెద్ద పెద్ద టెంపుల్స్కి వెళ్ళినాం. ఇదైతే రెగ్యులర్ సేవ, ఇది ఇంకా పక్కన సాయిబాబా రెగ్యులర్ సేవ. ఇది ఇక్కడికి వచ్చి మేము దేవుళ్ళ సామాన్లు ఉంటుంది తోమేటి అవి. ఓకే, సో దేవుడి సామాన్లు అవి ఏమన్నా ఉన్నా కూడా క్లీన్ చేసేసాం. నేను తిను ఇద్దరు రెగ్యులర్ ఈ గుళ్ళకి వచ్చి అనిపిస్తుందమ్మా మరి దేవుడి సన్నిధానంలో దేవుడి కోసం ఉండడం, దేవుడి కోసం సేవ చేయడం మంచిగా ఉంటుంది సార్. మొన్న 3 days అమ్మవారిది కాలనీ మొత్తంకి వంచేసాం. పెళ్లికాడు ఈచ్ ఈచ్ 100 నుంచి 965 ఇల్లుగా పంచినాం. సుమారు 1000 మంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ ఎల్ఐజీ మొత్తం పంచిన 3 days పంచిన. సమత గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? 2 years. 2 years. 2 years ఇదే టెంపుల్ అండి, ఇంకేదైనా వేరే టెంపుల్? వేరే టెంపుల్స్ వెళ్ళాము. సరస్వతి ఆంటీ టెంపుల్, ఇక్కడ ఉజాలి మంకలం టెంపుల్ కదా, ఆ టెంపుల్కి వెళ్తాం. ఓకే, ఇంకా అన్ని సిటీలో మంకలం టెంపుల్, గణేష్ టెంపుల్, ఇంకా సనత్ నగర్ 7 temples. సరస్వతి ఆంటీ ఈమెకి ఫోన్ చేస్తుంది ఉమాకి, ఉమా ద్వారా మాకు వచ్చి చెప్పింది. 2 years నుంచి జాయిన్. సో మేడం, ఇందాక చైర్మన్ గారు కూడా చెప్పారు, సో మీ వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చారు, వర్క్ చేస్తున్నారు అని చెప్పి. సో మీకు ఎలా తెలిసిందండి జనరల్గా ఇట్లాంటి ఫీల్డ్లోకి రావడం, అంటే దట్టు ఒక మహిళ రావడం, సో మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఎలా తెలిసింది? చైర్మన్ వాళ్ళు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి. సో అట్లా ఆపర్చునిటీ ఇచ్చారు. నేను రెగ్యులర్గా సేవాస్ వెళ్తుంటారు కదా, తనకు తెలుసు. సో మీకు కూడా అవకాశం ఇస్తాను, మీ టీం మెంబర్స్ని తీసుకొని రండి అంటే వీళ్ళు తీసుకొచ్చాను. సో ఇలాంటి సర్వీస్ చేయడం వల్ల జనరల్గా ట్విన్ సిటీస్లో ఉన్న టెంపుల్స్ అన్ని నార్మల్గా కవర్ అయిపోతాయి కదమ్మా. సో అవుట్ ఆఫ్ సిటీస్ అంటే మీరు వెళ్తారా, లేక పీపుల్ని పంపిస్తారా? ఇలా వెళ్తామండి, యాదాద్రి, శ్రీశైలం వెళ్తాం. అట్లా ఏం లేదండి, అన్ని మెమరీ. ఒక్కొక్క సేవలో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది. చాలా నేర్చుకున్నామండి. సో అంటే జనరల్గా వ్యూవర్స్ కోసం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు జనరల్గా అందరు మొక్కేసి నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో మీ నుంచి ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏమి ఇస్తారు నార్మల్ భక్తులకి? ఏమంటే అదే డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి. ఎవరికైనా అవసరం ఉంటే హెల్ప్ చేస్తాం, ఫస్ట్ ఉంటాం హెల్పింగ్లో. మేము కాలనీలో ఉంటాము. మా ఉమా గారు మాకు లీడరు ఆమె సరస్వతి మేడం. నేను రైల్వేలో జాబ్ చేశాను, రిటైర్ అయ్యాను. ఒక 3 years 4 years నుంచి ఈ సేవకి వెళ్తున్నాను. సో రిటైర్ అయిన తర్వాత ఎందుకు ఖాళీగా ఉండడం అని చేస్తున్నాం. మన ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఇంట్రెస్ట్ ఉంది. నా పేరు రాజేశ్వరి, బేగంపేట నుంచి వచ్చాను. నేను ఎక్కడ సేవ జరిగినా, ఏ టెంపుల్లో జరిగినా వస్తూ ఉంటాను సేవకి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను 1 year నుంచి చేస్తున్నాను.
ఇప్పటివరకు ఎన్ని టెంపుల్స్ కవర్ చేసి ఉంటారు? బేగంపేట శివాలయము, మాంకాళి టెంపుల్, గణపతి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, ఏడుగుళ్ళు సనత్ నగర్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక ఇంకా నాకు బాగా అనిపించింది. చూసాం కదండి, హరిహర క్షేత్ర దేవస్థానంలో ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో భక్తులు కూడా ఉదయం నుంచే ఇక్కడికి వచ్చేసి ఇప్పటి వరకు కూడా ఉన్నారు. అండ్ సాయంత్రం కూడా ఊరేగింపు కార్యక్రమం కూడా జరగనుంది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒక పెళ్ళికి, మన ఇంట్లో జరిగే పెళ్ళికి ఎలా అయితే మనం ఆహ్వానిస్తామో అలాగే ఈ ఆలయ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పత్రిక ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా స్వామివారి కళ్యాణానికి రావాలి అని చెప్పి అందరినీ తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఇంతమందిని అంటే 1000కి పైగా కూడా భక్తులు ఇక్కడికి వచ్చి ఈ రోజు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అందరిపైన స్వామివారి కరుణకృప ఉండాలని కోరుకుందాం. అలాగే ప్రతి ఆలయానికి కూడా ఒక చరిత్ర అనేది ఉంటూ ఉంటుంది. ఈ ఆలయానికి కూడా 35 ఏళ్ళకు పైగా కూడా చరిత్ర ఉంది. మొదటగా హనుమాన్ స్వామివారు వెలిసారు, ఆ తర్వాత రాములు వారు, శివయ్య, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ కూడా కొలువై ఉన్నారు. భక్తుల మనసులో ఏదైనా కోరిక ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి కనుక ఆ ఆచార్యులు వారు అంటే పూజారులు చెప్పినట్టు కనుక మనం చేసుకున్నట్లయితే వారి కోరిక కూడా నెరవేరుతుంది. అండ్ స్వామివారికి పూల అలంకరణ అంటే చాలా ఇష్టము. మన మనసులో ఉన్న కోరిక నెరవేరిన తర్వాత స్వామివారిని పూలతో అలంకరించుకుంటే గనక స్వామివారు కూడా చల్లని చూపు ఆయన మనపై ఉంటుంది అని చెప్పేసి ఇటు పూజారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాకుండా ఇంకెక్కడైనా సరే ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలన్నా, మీ మనసులో పటిష్టంగా ఏదైనా కోరిక ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని మొక్కుకోండి. కోరిక నెరవేరిన తర్వాత స్వామివారిని పూలతో అలంకరించుకోండి. ఇది ఈనాటి అప్డేట్. సో ఈ కార్యక్రమం మీకు నచ్చిందని అనుకుంటున్నారు. మరో భక్తి కార్యక్రమంలో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి పొలిటికోస్ డ్రివెన్ పాత్. దిస్ ఇస్ కీర్తన రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ భరత్ నగర్ టెంపుల్ with video journalist Lokesh. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.